Hi dear friends, this is your Kiran. Welcome back to Kiran Rao Big Boss channel. Big Boss season 8 week 3. సో ఈ వారం అయితే 8 మంది నామినేషన్లోకి వచ్చారు అండ్ ఆల్రెడీ రేషన్ టాస్క్ కూడా కంప్లీట్ అయింది. 2 నిఖిల్ టీం గెలిచింది అండ్ 1 మాత్రం అభయ్ టీం గెలవడం జరిగింది. అండ్ ఈ వారం ఎలిమినేషన్ కూడా చాలా ఈజీగా జరిగే అవకాశం కనిపిస్తుంది. చూసే ముందైతే మీ ఓటు ఎవరికైనా కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్ కోసం. సో ఒక పోల్ చూస్తూ ఈ వారం ఫ్యాన్ బేస్లో నెంబర్ 1 అయితే విష్ణుప్రియ ఉంటుంది, ఎలాంటి డౌట్ లేదు, 24% ఓటింగ్తోని. అండ్ నెంబర్ 2 మణికంఠ ఉన్నాడు 18%తోని. సో యష్మిని ఇతను ఫ్రెండ్ అయినా కూడా నామినేట్ చేయడం, ఆమె హర్ట్ కావడం, ఇతడిపై ఓదార్చడం అని ట్రై చేయడం, ఆమె మళ్ళీ ఫీల్ కావడం అయితే చకచక జరిగిపోయాయి. ఆ తర్వాత కూడా ఆమె పృథ్వీతో కూర్చొని తను ప్రతివారం నామినేట్ చేస్తా అంది. సో ఫ్రెండ్ అయినంత మాత్రాన నామినేట్ చేయకూడదా? సో మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. ఆ తర్వాత సీత. సో సీత అయితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఫ్యాన్ బేస్లో. 11 to 12 వరకు అయితే సీత ఓటింగ్ పర్సంటేజ్ కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రేరణ 11 to 12, ప్రేరణ కూడా మంచి ఫ్యాన్ బేస్ అయితే కనిపిస్తుంది. నైనిక ఉంది, తర్వాత 10 to 11 నైనిక ఉంది. యష్మి. సో యష్మికి అయితే తగ్గిపోతుంది ఫ్యాన్ బేస్, 10 అలా కనిపిస్తుంది. ఆ తర్వాత అభయ్. సో అభయ్ అయితే కాస్త పర్లే ఇప్పుడు అని చెప్పుకోవచ్చు. నిజానికైతే లీస్ట్ ప్లేస్లో ఉన్నాడు అభయ్. అండ్ అభయ్ ఏంటంటే హౌస్లో నాకైతే ఎలాంటి మార్క్ కనిపించట్లేదు. సో ఇతడు ఒక క్లాన్కి చీఫ్గా ఉండి అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ సో అలా బిగ్ బాస్కి అయితే మంచిది కాదు. నెక్స్ట్ పృథ్వీ. సో పృథ్వీ ఏది చేసినా కూడా ఒక అటెన్షన్ అయితే వస్తుంది. గేమ్ అన్నీ కూడా రివర్స్ ఆడుతున్నాడు, పర్లే అలా ఉన్నా కూడా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ అయితే వస్తుంది. వీళ్ళిద్దరే డేంజర్ ఈసారి, అభయ్ ఆర్ పృథ్వీ ఇద్దరిట్లో ఒకరు ఈసారి అవుట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాంపిటీషన్లో యష్మి వచ్చినా చెప్పలేము.